మనకి ఆల్రెడీ శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో అయితే అక్కడ కనుక మీరు ఒక్కసారి చూసుకుంటే వేలాది మంది ఫ్యాన్స్ అయితే అక్కడ తరలి రావడం జరిగింది. సో దాంట్లో కొంతమందికి పాసులు దొరికినాయి, కొంతమందికి అయితే పాసులు దొరకలేదు. పాసులు దొరికిన వాళ్ళు మాత్రమే లోపల పంపించారనమాట. ఇంకా పాసులు దొరికిన వాళ్ళని అంతే బయటకు పంపించేశారు. సో మరి వాళ్ళు చూసుకుంటే ఎలాగైనా సరే మేము వెళ్ళాలి అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉన్నారు. సో అయితే మరి అక్కడ బయట ట్రాఫిక్ చూసుకుంటే మరి ఆల్రెడీ ట్రాఫిక్ను కూడా మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది అనమాట పోలీసులు. సో మరి ఎవరైతే వినకుండా మరి అక్కడే ఉండిపోతూ ఉంటారో సో వాళ్ళ మీద కొంచెం లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఏదేమైనా సరే మరి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి నిధి అగర్వాల్ గారు కూడా మరి అక్కడికైతే అటెండ్ అయ్యారనమాట. సో మరి ఈ దీంట్లో చూసుకుంటే ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నాం. సో మొత్తం కూడా ఒక 1500 మంది వరకు అయితే దీనికి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి, సో దాంట్లో పోలీసులు బందోబస్తు కూడా మంచిగా ఏర్పాటు చేశారని చెప్పేసి ఆల్రెడీ నేను మాట్లాడేసుకున్నాం మనం దీని గురించి. అయితే ఇప్పుడు విజువల్స్ కనుక మీరు అక్కడ ఒక్కసారి చూసారంటే క్రౌడ్ భారీ బేభత్సంగా క్రౌడ్ అయితే వచ్చారు. సో మేజర్గా చూస్తూ ఉంటే అక్కడ మొత్తం కూడా యూత్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో అక్కడ చూసుకుంటే ఇంకా మనకి టీ షర్ట్లు, దాని తర్వాత జెండాలు, సో ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో మరి ఒక రకంగా అక్కడ సినారియో కనుక ఒక్కసారి చూసుకుంటే చాలా ఉద్రిక్తతగా ఉందనే చెప్పాలి. సో మరి భారీగా అక్కడికైతే ఫ్యాన్స్ అయితే తరలి రావడం జరిగిందనమాట. ఏదైనా సరే మరి అక్కడ పరిస్థితి కనుక చూసుకుంటే చాలా ఉద్రిక్తతగా కనిపిస్తూ ఉంది. సో మరి అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే అంతకుముందు మనకి చాలా ఇన్సిడెంట్లో మరి తొక్కిసలాట జరిగింది. సో దానివల్ల కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో కొంచెం మరి ఇప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేసేసారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఎవరైతే ఇంకా అక్కడ గుంపులుగా ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా బయట పంపించడం జరుగుతుంది అనమాట పోలీసులు కూడా.